ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వ విధులలో చేరిన ఉద్యోగులందరూ యూపీఎస్ పరిధిలోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలును మోదీ సర్కార్ ప్రకటించడంపై ఉద్యోగస్తులు వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానానికి బదులుగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే కొత్త విధానానికి గెజెట్ విడుదల చేయడం జరిగిందని, కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ విధానం వర్తిస్తుందని, 25 సంవత్సరాలు లేదా ఆపై సర్వీస్ పూర్తి చేసిన వారికి చివరి వేతనంలో 50% బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ గెజెట్ సారాంశమని, యూపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానమే కొనసాగించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యకులు చీర్ల కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధంగా మేము ఉన్న సిపిఎస్నే రద్దు చేయమని చెప్పి రోడ్లో ఎక్కి పోరాడుతున్న తరుణంలో మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఒకటే చెప్తున్నాం, ఈ యూపీఎస్ విధానం గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని ఈ సిపిఎస్ని రద్దు చేస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చింది. ఆ జీపీఎస్కి ఈ యూపీఎస్కి పెద్ద తేడా ఏం లేదు. ఆ జీపీఎస్లో ఏముందో అదే నామ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా ఈ యూపీఎస్ స్కీమ్లో ఉన్నాయి. అప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం ఆ జీపీఎస్ విధానాన్ని విడుదల చేసిన దాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ గెజిట్ని క్యాన్సిల్ చేసి సిపిఎస్లోనే కొద్ది రోజులు ఉండండి, ఈ సిపిఎస్ను కూడా రద్దు చేసి మీకు పెన్షన్ ఇచ్చే విధంగా మా కార్యక్రమాలు రూపొందిస్తాం, మాకు 1 సంవత్సరం రోజుల పాటు సమయం ఇవ్వండి అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎస్ని రద్దు చేస్తుందని లక్ష కళ్ళతో అందరం కూడా ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 7 నెలల పాటు అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. మరొక 5 నెలలు ఇంకా మనం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. వాళ్ళు దానిపైన అధ్యయనం చేసి మనకి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తారనే ఒక ఆశతో ఉద్యోగస్తులందరూ కూడా జీవిస్తూ ఉంటే, మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా మా పైన ఒక బండరాయి మోపే విధంగా ఈ స్కీమ్ని తయారు చేయడం చాలా బాధాకరమైన విషయం.